దేవుని నామమున మీ అందరికీ శుభములు. మరణాత బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి లేఖనమును చేత పట్టుకుంటూ దేవదేవుని ఎదుటకు మీరు మనమందరం చేరామని నమ్ముతూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయుచుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు మాకు అందించి నడిపించి బలపరిచి వదిలి చేయమని, నీ సన్నిధి యావత్తు కూడా మాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవునికరముగా ఉంచి నీ దీనదాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి నీ బిడ్డల నీ ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను, నా తలంపులను మరుగు చేసి నీ ఆత్మతో నింపి ప్రభా నాలోండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి ప్రతిమాలుచు స్తుతిస్తూ ఈ కడవరి దినాలి ఆనందం ఆశములో నీ ఆత్మ నడిపింపు దయచేసి నడిపించును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీకు నాకు అందించుచున్న విషయాలన్నీ కూడా లేఖనము ద్వారా తెలుసుకుంటూ అనేక విషయాల ద్వారా ప్రభు యొక్క విషయాలను గమనిస్తూ మనం అనేకమైన తలంపులతో కలిగిన వారుగా ఉన్నామనేది మనం గ్రహించాలి. కానీ లేఖనము చెప్తున్న మాటలని ఈ యొక్క 9వ అధ్యాయంలోని మనం ఈ 10వ వచనంలో మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలుగా మనం భావించాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మాటలు తప్ప మరొకటి ఏమీ ఈ లేఖనములో మనకు బయలుపరచబడట్లేదు. కనుక మనం చదువుతున్నప్పుడు చెప్తున్న లేఖనమును, నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వాసించును, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచును వాడెవడను సిగ్గుపడని లేఖనమును చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయవారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వారు రక్షింపబడును. వారు విశ్వసింపు వానికి ఎట్లు ప్రార్థన చేయుదుడు, వినని వానికి ఎట్లు విశ్వాసించుదురు. ప్రకటించువాడు లేకుండా వారెట్ల విందురు. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని ఉత్తమమైన దాని గురించి ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ స్వార్థకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజే సమాచారం అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట కలుగును. ప్రియులరా, ఇవాళ చెప్పే మాట ఎవరైనా వింటున్నారంటే వినట్లేదు. కానీ ఇక్కడ ఒక లేఖనము కీర్తన గ్రంథములో 104వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ప్రియులరా? ఎవరేమి చేస్తారో అందరిని నేను ఎరిగిన వాడిని, అందరూ చూచుచున్న వాడిని, అందరి ఎడల నేను గమనిస్తున్నవాడు. దేవుడు అందరిని చూస్తున్నాడు. మనిషిని నియమించిన వాడు ఆయనే. ఆయన వినకుండా ఉండి, చెవులు నియమించిన వాడు వినకుండా ఉండినా, కళ్ళు నియమించిన వాడు చూడకుండా ఉండినా, నోరు కల్పించిన వాడు మాట్లాడకుండా ఉండినా,
తీర్పు తీర్చే సమయంలో నువ్వు తీర్పు తీర్చుటకు నీకు తీర్పు తీర్చకుండా ఉండినా ప్రతి దానికి దేవుడు చూస్తున్నాడు. ప్రతి దానికి ఒక లెక్క అనేది ఉంది. అందుకే ఓర్పు కలిగి ఈనాడు ప్రజలు ఉండాలనేది లేఖనం చెప్తుంది. ఎవడో ఉండడం మనకు శత్రువు, మన ఇంటి వాడే మనకు శత్రువు అవుతాడు. మన ఇంటి వాడే మనకు శత్రువు అవుతాడు ప్రియులారా. ఎందుకు అంటే ఇక్కడ శత్రువు అనేవాడు ఎలా వచ్చాడు అని మనం గ్రహించినప్పుడు ప్రియులారా మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ శత్రువు అనేవాడు ఎటువంటి వాడంటే అపవాది సంబంధిగా ఉండేవాడు అని మనము గమనించాలి ప్రియులారా. ఈ 104 అధ్యాయములు చెప్తున్న మాటలో మనము 2-3 వచనాల్లో ఈ వచనాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఎందుకు దేవుడు ఈ రకమైన మాటలు మనకు చెప్పుచున్నాడు అంటే ఆత్మ సంబంధమైన మాటలు కాబట్టి ప్రతి దానికి ఒక లెక్క ఉంది. ఇలా చేసేవారు మాట్లాడేవారు అందరూ కూడా రేపు పొద్దున సమాధానం చెప్పే రోజు ఒకటి ఉంది. అందుకే మౌనము చాలా అవసరమైనాడు. దేవాలయం కూలగొట్టుచున్నవారు ఏమండి, దేవాలయంలో తన్నులు తినుచున్నవారు, కొట్టబడుతున్నవారు, కోల్చబడుతున్న దేవాలయములు చేయుచున్న మనుషుల యొక్క పనులు దేవుడు ఊరికనే ఉండడు. సృష్టికర్త ఒకడే, అనేకమైన దేవుళ్ళు కాదు, ఒకడే దేవుడని లేఖనము ప్రతి గ్రంథము కూడా చెప్తుంది. ఒకే సృష్టికర్త ఒకడే. కానీ మనము ఎవరి సిద్ధాంతం రూపంలో మనం పాత నిబంధన గ్రంథంలో నీవే రకముగా ఊహించుకుంటూ ఆ రకంగా నేను వస్తానన్నాడు. తల్లి రూపంలో తండ్రి రూపంలో నువ్వు గ్రహించుకుంటే ఆ రకంగా వస్తానంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు 18వ వచనంలో చెప్పినదేమనగా వారు వినలేదా, విన్నారు కదా, వారి స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతం వరకు బయలు వెళ్ళెను. అంటే ఏ సేవకుడైతే ప్రకటన చేస్తున్నాడో ప్రియులారా వారి బోధ భూలోకమంతటకు వెళ్తుంది అంటున్నాడు, వెళ్ళాలంటున్నాడు ప్రభు. ఎందుకు మాట్లాడుచుండే మాటలు అంటే ప్రభు చెప్పుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలే ప్రకటన చేస్తున్నాడు. గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. ఈ మాటల్లో దేవుడు ఎందుకు ఈ మాటలు ప్రకటన చేస్తున్నాడు, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడు ఆయన అని చదువుతున్నప్పుడు మనం గమనిస్తున్నప్పుడు, మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలు తెలియకుండునా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను, అవివేకమైన జన్మ వలన మీకు ఆగ్రహం కలిగజేసేదను అని మొదట మోసే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింప వారికి నేను ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాను. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాను. ప్రియులారా ఈ మాటలు ఈ 10వ వచనంలో మనకు కనబడుతున్నాయి. ప్రియులారా దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు ప్రకటన చేస్తున్నాడు, ఎందుకు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు, ఎందుకు ఈ మాటలు మనకు గమనించుతూ ఉంటే ఈ యొక్క 10వ వచనంలో కనబడుతున్న ఈ 4వ వచనంలో కూడా మనము ఒకసారి ఆలోచన కలుగున్నప్పుడు ప్రియులారా దేవుడు ఎందుకు ఈ రకమైన మాటలు మనతో మాట్లాడుచున్నాడు అని మనం గమనించినప్పుడు ప్రియులారా మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన క్రియలను తన ఆలోచనను అన్ని విషయాల్లో ప్రభు బయలుపరిచేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం గమనించాలి. ఎందుకు ఈ మాటలు ఈ రోమా సంఘం రోమా పత్రికలో ప్రభు ఈయన ఎందుకు రాస్తున్నాడు, రోమా సంఘాలు ఎందుకు ఈ మాటలు ప్రకటన చేస్తున్నాడు అంటే వీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విశ్వాసముతో జీవించుచున్న వారై ఉన్నారు. కనుక ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడంటే ఎందుకు ఆయన మాట్లాడుచున్నాడు అని మనం గమనించినప్పుడు ప్రియులారా ప్రభు చెప్పే ప్రతి మాట ఈ 10వ అధ్యాయంలో ప్రభు సహోదరులారా ఇశ్రాయేలులు రక్షణ పొందవలని నాకు హృదయ అభిలాషయు వారి విషయమై అంటే ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రభు చెప్పుచున్న మాటని మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎందుకు ఆయన ఈ 10వ అధ్యాయంలో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన
సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై దేవునికి చేయు ప్రార్థనయు ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏమి చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అనేది మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన అంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన. ప్రభువా అని ఏమంటున్నాడు ఇక్కడ అంటే, దేవుని యందు ఆసక్తి గలవారమని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. యాలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపకోని బూనుకొనుచున్నారు. దేవుని నీతికి లోబడలేదు. అంటే ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నాండి? ఈ కడవరి దినాల ఆనంద మాసంలో దేవునికి లోబడాలనేది యేసు ప్రభు. ఈ పండగ రోజైనా, ఈ ఆనంద మాసం నెలలు అయినా, ఈ డిసెంబర్ నెల 25వ తారీఖులో ఈలోగా ఎందుకు ఈ రకమైన అసలే ఈ క్రమం ఎందుకు చేయాలని అనేది మరి సుమారు ఈ యొక్క 25వ తారీఖు అండి 25వ తారీఖు నెల మరలా జనవరి 1వ తారీఖు వరకు చూస్తే అదొక మరి కొన్ని రోజులు ఉన్నాయి. అంటే 30 రోజులు సుమారు. ఈ 5 రోజులు 35 రోజులు సుమారు మనం ఏం చేస్తున్నామంటే 30-40 రోజులు దేవుని సన్నిధిలో నిత్యము ఆనందముతో కేరింతలు కొడుతున్నాం. ఎందుకంటే పాపగతము పాప జీవితం పోవాలంటే రోతమంతా కడుక్కోవాలండి. ఎంత సమయం దేవుడు ఇస్తాడంటే సుమారు నెల పైగానే మనకు సమయం ఇస్తాడు. మీరు ఇప్పటికైనా వెలుగులోకి ప్రవేశించండి, ఆత్మీయంగా ఎదగండి, ఆత్మీయంగా నడవండి, ఆత్మ తలంపులు కలిగి మీరు జీవించండి అని ప్రభు మనకు ప్రకటన చేస్తున్నాడు. ప్రియులారా, గనుక మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ప్రభు ఈరోజు నీకు నాకు ప్రకటన చేస్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన ప్రకటనలు సామాన్యమైనది కాదు. ఆత్మ సంబంధమైన మాటలు విలువైనవి, విశ్వాసముతో కూడిన విషయాలు మర్చిపోవద్దనేది లేఖనం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడిన విషయాలు ఏమున్నాయి, ఎన్ని రకాలుగా మాట్లాడుచున్నాడు ఆయన అని గ్రహిస్తే, ప్రయాణములో చాలా ఆలోచనలతో మనతో మాట్లాడాడు. ప్రయాణములో అనేకమైన నిర్ణయములతో మనతో మాట్లాడాడు. తర్వాత మాట్లాడే సమయంలో ఎవరితోనైనా పక్కవారితో మాట్లాడినప్పుడు గాయపడకుండా మనల్ని బలపరిచాడు దేవుడు. అలాగే వారికి ఎటువంటి హాని కలగకుండా దేవుడు మనల్ని ఆదరించాడు. తర్వాత చూడండి, మనం చేసే పనుల్లో శక్తినిచ్చాడు. మనం చేసే మరి ఎన్ని రకాలుగా ప్రయాణం చేస్తున్న వాహనం ఎందు కానీ, నడక ఎందు కానీ అనేక రకాలుగా మన ప్రయాణాలకు దేవుడు ఏం చేశాడు? ఆదరణ కలిగించాడు. ఇంతకంటే గొప్ప ఆదరణ ఎవరిస్తారు మనకి? ఎవరిస్తారు ప్రియులారా? ఎవరివ్వగలరు? గనుక మనం గమనించాలి, ఎవరు ఇవ్వలేరు కాబట్టి దాన్ని దేవుడు మనకు ఇచ్చుచున్నాడు. ఎలాగిస్తున్నాడు, దేని కొరకు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వవలసి వస్తుంది అనేది మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండడు, ఉండనేరు అని సెలవిచ్చు. అందుకబట్టి ఈ ఆనంద మాసంలో ప్రతి వారు కూడా ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి, ఆత్మ నిర్ణయము కలిగి మనము నడుచుకునే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఏం చేయాలి? మనం ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వారమై ఉన్నామని ప్రభు చెప్తున్న మాటలు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు నీకు నాకు అనేక రకములుగా తోడుగా ఉన్నారు. కనుక ఈ సాయంకాల సమయంలో మనం ఏం చేయాలి? ఆయన వెండి బంగారాలను మనల్ని అడగట్లా. ఏమడిగాడైనా? మీరు స్తుతి చేస్తే చాలు, నేను మీకు తోడుగా నిత్యము మీ కుటుంబంలో, మీ గృహాల్లో వెలుగుతో నింపుతాను, వెలుగుతో నింపుతాను, ఆనందముతో మిమ్మల్ని బలపరుస్తాను ప్రభు చెప్తున్నారు. ఇటువంటి స్థితిగతి కలిగి ఎంతమంది ఉన్నాం మనం? ప్రభు ఎడల విశ్వాసము, నమ్మకము కలిగి ఎంతమంది నడుచుకుంటున్నాం, జీవిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రవర్తిస్తున్నాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీ పట్ల చేయుచున్న క్రియ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు ఆరంభించగలిగి ఉండాలి.
ఖచ్చితంగా ప్రార్థన చేసి కలిగి ఉండాలి. ఖచ్చితంగా విశ్వాసంతో నమ్మకం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడేవాడు, మనందరితో ఆయన ఉపదేశించేవాడు, మనందరితో గొప్ప మార్గములో నడిపించేవాడు అనేది మనం గమనించాలి. ఈ ఉదయ కాలములో దేవుడు మనకు అనేక రకాలుగా తోడుగా ఉన్నాడు. కానీ సాయంకాల సమయంలో మీ అందరికీ మంచి ఆరోగ్యం, మంచి సుఖనిద్ర, మంచి తలంపులు, మంచి ఉద్దేశాలు ఆ దేవదేవుడు ఇచ్చి బలపరిచి ఆయన రాకడ కొరకు ఈ ఆనంద మాసం అంతటిలో అధికంగాను మరి అనేకమైన రీతిలుగా మరి ఇల్లులు గృహాలను అలంకరించుకోవాలి. చక్కగా ఆనందం కలిగి మీరు ఉండాలి. ఆ ప్రభు యొక్క ఆదరణతో మీరందరూ బలపడాలనేది దేవుని ఉద్దేశం. అటువంటి దీవెన ఆదరణ పరిశుద్ధాత్మ వెలుగుతో మీరు మీ గృహాలు మీ హృదయాలు నింపబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు. ఇంతవరకు చక్కగా మేము ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో నీ లేఖనము ద్వారా మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థించాం. గొప్ప అనేకమైన విషయాల్లో గొప్ప తలంపులు మాకు దయచేశావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమును బట్టి మేము మాట్లాడుచుండగా మా ప్రియులు మా బిడ్డలు ఎందరైతే ప్రభా నీ పాదములు ఎదుట మొరపెడుచున్నారో ప్రభా, వారు మరలందరూ ఆలకించండి దేవా. వారి విజ్ఞాపన ఆలకించండి ప్రభా. నాయన వారిని నీ సన్నిధిలో బలపరచండి దేవా. నీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. నీ ఆలోచన చేత బలపరచండి. నీ వాక్యము చేత వారిని ఆదరించి నడిపించి బలపరచమని దేవా బ్రతిమాలుచున్నాను ప్రభా. నాయన వేడుకునిచున్నాను దేవా. స్తుతిస్తున్నాను ప్రభా. నీ ఆలోచన యావత్తు కూడా అంగీకరించి బలపరిచి మహిమ పొందమని నీ దీనదాసుడే నా ప్రార్థన ఆలకించి నీ ఆత్మతో బలపరచమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడుగుచు బ్రతిమాలుచున్నాను ప్రభువా. ఓ ప్రభువా, ఇదిగో నా దేశములో ఉన్న ప్రజలు ప్రభా సుమారు 150 కోట్ల కలిగిన ప్రజలందరినీ కని చూపు ఉంచావని నమ్ముచున్నాను. నా దేశాన్ని పరిపాలించే నాయకులు గాని, ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రభా, ఇలాగ అనేక శాఖలకు సంబంధించిన ప్రతి వారి మీద ఈ ఆత్మను కుమ్మరించండి. ప్రజలకు మేలు చేసే పనులు, ప్రజలకు మంచి చేసే పనులు, ప్రజలకు దుఃఖపడకుండా, ప్రజలను వేధించకుండా, ప్రజలను బాధపరచకుండా, ప్రజల పట్ల కనికిరము, జాలి, దయ, నైనా ఒకే ప్రాంతం, ఒకే గూపికి, ఒకే మతముకు, ఒకే జాతికి, ఒకే ప్రాంతంకు, ఒకే మనిషికి కాకుండా నీకు లోబడి కుల మత భేదము లేకుండా అందరూ సమాన తత్వాన్ని కలిగి పరిపాలించగల కృపను సృష్టికర్త దేవుడు ఒక్కడే అని భావించగల మనస్సును వారికి కలగజేసి ఆనాడు దరివే రాజు ప్రభా తన్ని ఇదిగో ప్రభా మరి నాయన బయలుదేవతకి మొక్కునప్పుడు ఏమి జరిగిందో చూసాం. ఆ బయలుదేవత చేయలేని పనులు జీవం గల దేవుడు దైవజనుడు ద్వారా చేపించిన కార్యాలన్నీ కూడా ఈ లోకంలో జరిపించి నడిపించమని, అలాగే నా దేశంలో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులను, పారిశుద్ధ వారు, కార్మికులను, రైతులు, మరిగా ముఖ్యంగా కట్టడలు కడుచున్న వారును, గాలి మీద, నీటి మీద, నేల మీద పనులు చేయుచున్న వారును, ప్రయాణములు చేయుచున్న వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించి శాంతి సమాధానము నాయన సురక్షితమైన ప్రయాణమును వారికి అందించదువుగాక. నీ సన్నిధి కాపుదల ప్రభద ఇచ్చేదువుగాక. ఒకడు నిన్ను నమ్మిన వాడు, ఒకడు నిన్ను ఎరిగిన వాడు ఉంటే వారందరూ జీవించు అనగా అన్నావు. 10 మంది ఉంటే చాలు, సొదొమ పట్టణము ఇప్పుడు దానికంటే 1000 రెట్లుగా దీవించి వెళ్తానని సెలవిచ్చావు. అటువంటి స్థితి నాడు నా దేశ ప్రజలకు కలగజేసి నడిపించి 2025 సంవత్సరంలో ఆకార నెలలో ఇదిగో డిసెంబర్ నెలలో మేము ప్రవేశించబోచున్నాం. దేవా ఇదిగో తండ్రి నాయన ఈ డిసెంబర్ నెలలో ప్రతి కుటుంబంలో ఆనందము, సంతోషము, సమాధానము, నీ వెలుగుతో, నీ ఆనందముతో కేరింతలు కొట్టినట్లు రాకడకు సిద్ధపడే కృపను ప్రతి జనముకు, ప్రతి దేశముకు, ప్రతి పట్టణముకు, ప్రతి గ్రామముకు, ప్రతి గృహానికి, ప్రతి కుటుంబానికి అందించి నడిపించమని నీ దీనదాసుడు నన్ను, నా కుటుంబాను, నా పరిచర్యను వదిలి చేసి నీ రాజ్యముకు అనేక ఆత్మలను నశించుకొని రక్షించగల శక్తిని, బలాను అందించి నీ సన్నిధి కాపుదల దాయిచ్చమని క్రీస్తు నామమును అడుగుచు నా చుట్టుపక్కల ఉన్న వారును, నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరి వల్ల నాకు శోధన రాకుండా నీ ఆత్మ నడిపింపు దాయిచ్చేసి దీవించి బలపరిచి వదిలిచ్చేయమని
క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామమున పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మౌనద్రుడని మాకు దయచేయము, ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి అక్కిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవు నావు తండ్రి, ఆమేన్. ఈశ్వరత్వమే జయమ పాదుకులేము, ప్రవేశరత్వమే జయమ పాదుకులేము, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధిక అంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ, ఆశీర్వాదము ఎల్లవేళలా దయచేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.